ఈ విధంగా మదర్ రూట్ని కట్ చేసి మనం నార్మల్ ప్లాంట్ని బోన్సాయి ప్లాంట్గా అయితే చేంజ్ చేసుకోవచ్చండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే గార్డెన్లో ఇది ఇంతవరకు నేను ఎప్పుడూ ఇలా బోన్సాయి ప్లాంట్స్ని అయితే చేయలేదండి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట. ఇది నేను సీతాఫలం కస్టర్డ్ యాపిల్ ప్లాంట్ని అయితే బోన్సాయి ప్లాంట్గా చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఇవి సీడ్స్ పోసాను అన్నమాట. సో ఇప్పుడైతే ఈ సీడ్స్ నుండి ఇలా అయితే వచ్చిన చెట్టునైతే తీసాను. ఇప్పుడు ఈ ప్లాంట్ని నేను ఈ విధంగా తీసిన ప్లాంట్ని అయితే సాయిల్ అయితే ఈ విధంగా కలిపానండి. నేను సాయిల్ ఎలా కలుపుకుంటానో మన వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఒక ప్లాంట్ని ఇంకొక టబ్లోకి లేదా ఇంకొక వేరే సాయిల్లోకి ఒక దగ్గర నుండి తీసినప్పుడు ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ అయితే వేయాలండి. ఎందుకంటే ప్లాంట్కి ఎటువంటి నీరసము లేకుండా, ప్లాంట్ వడబడిపోకుండా మంచిగా శక్తి రావాలి అంటే ఖచ్చితంగా సాయిల్లో అయితే ఈ విధంగా రీపాట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఎప్సమ్ సాల్ట్ అయితే కలపాలన్నమాట. సో ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్ ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ చాలా యూజ్ అవుతుందండి ప్లాంట్ ఒక దగ్గర నుండి వేరే దగ్గరకు మార్చేటప్పుడు. సో ఈ విధంగా సాయిల్లో నేను ఎప్సమ్ సాల్ట్ అయితే కలిపేసాను అన్నమాట. ఇప్పుడు మనం ప్లాంట్ని ఎలా బోన్సాయి ప్లాంట్గా చేయాలి అనేది నేనైతే చూపిస్తానండి మీకు. ఫస్ట్ ఏంటంటే మొత్తం రూట్స్ అన్నీ నీట్గా ఈ విధంగా కడిగేసాను అన్నమాట. చూడండి ఎట్లా ఉందో ప్లాంట్ అయితే. సో ఇంతవరకు ఉంది కదా. ఇప్పుడు నేను ఒక జానవటికి అంటే తల పైన హెడ్ ఈ విధంగా కట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంతవరకు అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చూడండి, ఇదే అన్నమాట మెయిన్. మనం మదర్ రూట్ని ఎక్కడుందో తెలుసుకోవాలన్నమాట. మదర్ రూట్ని కట్ చేసేయాలి మనం. అది ఎగ్జాక్ట్గా చూడాలండి, మీకు అర్థమైపోయిద్ది ఏది ఎక్కడ మదర్ రూట్ అని. చూడండి, స్ట్రైట్గా కాండం ఉంది కదా, కాండంకి స్ట్రైట్గా ఉంటుందన్నమాట మదర్ రూట్ అనేది. సో చూడండి, ఇక్కడ అది మిడిల్లో ఉంటుందన్నమాట ఈ మదర్ రూటు. సో దీన్నైతే మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. మదర్ రూట్ని కట్ చేస్తే ప్లాంట్ ఏంటంటే ఎదగదన్నమాట. సో ఇంకా సైడున్న నార్మల్ రూట్సే ఉంటాయి. అసలు మెయిన్ ప్లాంట్కి మదర్ రూటే అన్నమాట మెయిన్. సో అది కానీ కట్ చేసాము అంటే మనం ప్లాంట్ని అయితే బోన్సాయిగా అయితే మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ నార్మల్ సైడ్ రూట్సేనమాట. ఈ విధంగా హెడ్ భాగం కూడా నేను కట్ చేసేసాను. కింద మదర్ రూట్ కూడా అయితే కట్ చేసేసాను అన్నమాట. చూడండి, ఇప్పుడైతే మదర్ రూట్ అయితే లేదు. సో మొత్తం ఈ విధంగా ప్లాంట్ని అయితే కట్ చేసుకోవాలి. కొన్ని పండాకులు 2 ఉన్నాయి, అవి కూడా అయితే తీసేద్దాము. ఇప్పుడు దీన్ని మనం సాయిల్లో కలిపాం కదండి, సాయిల్ కలిపాం కదా, ఇక ఆ టబ్లో అయితే పెట్టుకుందాము. నేను గార్డెన్లో ఫస్ట్ ప్రయోగం అండి ఇది. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ మదర్ రూట్ ఉంది అనేది ఐడెంటిఫై చేయడమే బోన్సాయి ప్లాంట్ సక్సెస్ అన్నమాట. సో అది కానీ మనం ఐడెంటిఫై చేసి కట్ చేసాము అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామన్నమాట. సో నేను ఇది గార్డెన్లో బోన్సాయి ప్లాంట్ చేయటం ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడే నేను చేయడం. ఇది సక్సెస్ అయింది అంటే ఖచ్చితంగా మనమే ఇంకా బోన్సాయి ప్లాంట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఆల్రెడీ ఎప్సమ్ సాల్ట్ కలిపేసాను. దీంట్లో నేను బోన్ మీలు, నీమ్ పౌడరు, సాయిల్లో అన్నీ కలిపానండి. నేను సాయిల్ అలానే కలుపుకుంటాను. నేను యూజ్ చేసేదైతే రెడ్ సాయిల్ అన్నమాట. సో మొత్తం ఈ విధంగా అయితే ఈ ప్లాంట్ అయితే పెట్టేశాను. దీన్ని ఇది బ్రతికినంత వరకు సెమీ నీడలోనే ఉండాలండి, ఎక్కువ ఎండలో పెట్టద్దు. సో ఇప్పుడు మనం ప్లాంట్ అయితే పెట్టాం కదా, కొంచెం వాటరింగ్ అయితే ఇద్దాము.
సో ఇలా వాటర్ అయితే ఇచ్చేసి దీన్ని అయితే కొంచెం నీడ తగిలే ప్లేస్లో అయితే, మరీ ఎండ కాదు మరీ నీడ కాదండి, కొంచెం ఎండ కొంచెం నీడ పడే అలాంటి ప్లేస్లో అయితే దీన్ని అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే దీనికి ఎట్ ది సేమ్ టైం ఆక్సిజన్ కావాలి అండ్ దీనికి మంచిగా సూర్యరశ్మి కూడా తగలాలన్నమాట. ఆఫ్టర్ 40 days పట్టిందండి, మినిమం దగ్గరగా నాకు 1.5 months పట్టిందనమాట. దీనికి మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి న్యూగా రావడానికి. కానీ కింద రూట్ దగ్గర కాండం ఉంది కదా చూడండి, సైజు లావుగా అయితే వచ్చేసింది, ఇంకా మంచిగా చిగుర్లు అయితే వచ్చినాయి అన్నమాట. సో మదర్ రూట్ కట్ చేసిన తర్వాత 1.5 months జరిగింది నాకైతే ఇది. సో రియల్గా సక్సెస్ అన్నమాట. మనము ఇది ఇంకా ఎదిగిన తర్వాత నేను ముందు వీడియోస్లో దీన్ని చూపిస్తాను మీకు. సో ఫైనల్గా అయితే ఆకులు అయితే వచ్చేసాయి. మదర్ రూట్ కట్ చేసినా కూడా నేను మదర్ రూట్ కట్ చేసేసాం కదా, చనిపోతుందేమో అనుకున్నాను. నో అండి, సక్సెస్ అయింది. ఇంకా చిన్న చిగుర్లు అయితే చూడండి వస్తున్నాయి. సో ఓకే, ఫైనల్గా ఇదైతే సక్సెస్ అయింది. కింద కాండం అయితే భలే లావు వస్తుందండి, మీకు కనపడుతుందో లేదో కానీ లావుగా కిందే లావుగా ఊరుతుంది బాగా. సో ఫైనల్గా నార్మల్ సీతాఫలంని నేను బోన్సాయి సీతాఫలంగా అయితే మార్చుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.